రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హజ్ యాత్రికుల బస్సు బోల్తా పడడంతో ముందు టైర్ పేలడంతో అదుపు తప్పి ఆ లోయలో పడిపోయింది. బస్సు ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ప్రయాణం చేస్తున్నారు. 10 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. గాయాలైన వారికి స్థానికంగా ఉన్న హాస్పిటల్లో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. చెన్నై నుంచి విలకత్తూర్కు వెళ్తున్న హజ్ యాత్రికులు విలుపురం అనే జిల్లా జానకిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ 24 మంది హజ్ పిలిగ్రిమ్స్ తమ ఊరికి తిరిగి వెళ్తున్నప్పుడు అంటే చెన్నైకి చేరుకున్నారు. వాళ్ళు హజ్ యాత్రను పూర్తి చేసుకొని చెన్నై నుంచి తిరిగి వాళ్ళ ఊరికి వెళ్తున్న సమయంలో విలుపురం అనే ప్రాంతంలో జూన్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది. దీంట్లో చాలామంది ఎవరు చనిపోలేదు కానీ అదృష్టవశాత్తు కానీ చాలామంది తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తుంది. వీరందరూ పెరంబలూర్ అనే ప్రాంతం నుంచి వయా చెన్నై వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరికి రిటర్న్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ టూరిస్ట్ వెహికల్ ఏదైతే ఉందో అది వలుదరెడ్డి అనే ఒక ప్రాంతం విలుపురం దగ్గర ఆ నేషనల్ హైవే దగ్గర ఒక్కసారిగా ముందు ఆ రైట్ సైడ్లో కనిపిస్తున్న టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ ఒక్కసారిగా ఆ వ్యాన్ కంట్రోల్ తప్పడం పక్కనే ఉన్న లోయలో తిరిగి పక్కన పడిపోవడం దాంతో మొత్తానికైతే 10 నుంచి 24 మంది ప్రయాణం చేస్తున్నారు. దీంట్లో 10 నుంచి 24 మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మీద ఎలాంటి దురదృష్టవ సంఘటన అయితే చోటు చేసుకోలేదు. స్థానికంగా ఉన్న పోలీసులు, ఎమర్జెన్సీ టీమ్స్ వీరందరూ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ అక్కడ ఉన్న ప్రయాణికులని ఇమీడియట్గా తరలించే ప్రయత్నం చేశారు. అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. దీంట్లో గాయపడిన వ్యక్తులని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి తరలించారు. ఒక్కసారిగా హైవే పైన ఈ ఘటన చోటు చేసుకోవడంతో నేషనల్ హైవే పైన ఒక్కసారిగా దాంట్లో హైవే పైన కొంత ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగినట్టు తెలుస్తుంది. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం, ఆ విజువల్గా చూడొచ్చు. పక్కనే కొంత లోయలాగా ఉన్న ప్రాంతంలో ఆ బస్సు ఒక్కసారిగా అక్కడ పడిపోయింది. పల్టీలు కొట్టి మరి పడిపోయినట్టు తెలుస్తుంది. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ అంతా కూడా చెల్లాచెదరైపోయింది. నుజ్జు అయిపోయింది బస్సు అని చెప్పుకోవచ్చు. చూస్తే కొంత భయానకంగా ఉన్నా కూడా ఎవరూ చనిపోలేదు, కానీ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఒకసారి మనం చూడొచ్చు, అక్కడికి చాలామంది హుటాహుటిన చేరుకున్నారు. అంబులెన్స్, పోలీసులు అందరూ కూడా చేరుకొని హైవే పైన ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో వృద్ధులు, పెద్దవాళ్ళు, అలాగే కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే వాళ్ళందరినీ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వారందరినీ తరలించినట్టు తెలుస్తుంది. కొంతమంది ప్రయాణికులకు ఆరోగ్య పరిస్థితి కొంత సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం ఆ విజువల్స్ని చూడొచ్చు. హజ్ యాత్రని పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి ఒకటే ఫ్యామిలీకి మరి సంబంధించిన వ్యక్తుల, ఇతర 2-3 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తుల అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూడొచ్చు. నేషనల్ హైవే పరిసర ప్రాంతంలో నేషనల్ హైవేలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కొంత ట్రాఫిక్కి అంతరాయం కలుగుతున్న పరిస్థితి. 24 మంది హజ్ పిలిగ్రిమ్స్ తమ ఊరికి రిటర్న్ బయలుదేరుతున్న సమయంలో తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలామంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తుంది. తమిళనాడులోని పెరంబలూర్ పరిసర ప్రాంతాల నుంచి చెన్నై మీదుగా రిటర్న్ ఇంటికి వెళ్తున్న సమయంలో వాళ్ళు ఒక మినీ బస్సుని హైర్ చేసుకున్నారు. ఆ బస్సు మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఆ బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టడంతో పూర్తిగా నుజ్జు అయిపోయిన బస్సుని మనం చూడొచ్చు. 2-3 పల్టీలు కొట్టింది. బస్సులో భాగంలో ముందు భాగం కానీ బస్సు పై భాగం కానీ పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. అదృష్టవశాత్తు ఎలాంటి మంటలు అంటుకోలేదు. ప్రయాణికులందరినీ కూడా హుటాహుటిన నేషనల్ హైవే పక్కనే ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి హుటాహుటిన అక్కడికి పోలీసులు, అలాగే రెస్క్యూ ఆపరేషన్స్, అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ కూడా స్థానికంగా హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. తర్వాత వారందరినీ కూడా అక్కడి నుంచి ఇమీడియట్గా హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.